కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులకే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది నాయకులకి వివిధ రాష్ట్రాల్లో పార్టీని గెలిపించే దాంట్లో భాగంగా ముఖ్యులైన మా అందరికీ కూడా బాధ్యతలు ఇచ్చారు. దాంట్లో భాగంగా నాకు సీతక్క గారికి కేరళ రాష్ట్రంలో పెట్టారు. మా పొన్నమన్నకి పుదుచ్చేరిలో ఇవ్వటం జరిగింది. ఇంకా శాసనసభ్యులకి పార్లమెంట్ సభ్యులకు కూడా వివిధ ప్రాంతాల్లో బాధ్యతలు ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగా సుమారు ఒక వారం రోజులు పైచిలకు నేను కేరళలో ఉండటం జరిగింది. కేరళలో మేము తిరిగినంత ప్రాంతంలో రేపు జరగబోయే పోలింగ్లో యూడీఎఫ్ అంటే కాంగ్రెస్ మిత్ర బృందమైన యూడీఎఫ్ పార్టీ అద్భుతమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దాంట్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, ఇంకా చాలా మంది పెద్దలు శ్రీధర్ బాబు గారు, ఇంకా చాలా మంది మంత్రులు పెద్దలు కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నప్పుడు, వివిధ నియోజకవర్గాల్లో జిల్లాల్లో తిరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రజా ప్రభుత్వంలో చేస్తున్నామో ఈ చేసే వాటిని మోడల్గా కేరళ రాష్ట్రంలో కూడా గడిచిన 10 సంవత్సరాల్లో పరిపాలించిన ఎల్డీఎఫ్ పార్టీ చేసిన కార్యక్రమాలని తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి 10 సంవత్సరాలు పరిపాలించిన దొరల పాలనకి మార్చి ప్రజాపాలన వచ్చిన తర్వాత చేసిన సంక్షేమాన్ని కంపేర్ చేసి చూపించిన తర్వాత తప్పకుండా కేరళలో యూడీఎఫ్ పార్టీ మిత్ర బృందం బ్రహ్మాండమైన మెజార్టీతో రాబోతుందని తెలుపుతూ మేమందరం ఈ ఎలక్షన్ హడావుడిలో ఉన్నప్పుడు కొంతమంది ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే కొంతమంది నాయకులు ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రుల మీద ఏవైతే అనేక అసత్యాలమైన వార్తలు, పచ్చి అబద్ధాలు, నిజాన్ని అబద్ధంగా చిత్రీకరిస్తూ అనేక ఆరోపణలు అబద్ధాలరావు గారు చేయటం మనం చూసాం. ఆ అబద్ధాలరావు గారికి డ్రామాలరావు గారు, ఈ డ్రామాలరావు గారు అబద్ధాలరావు గారికి వారి సెకను మామగారు, వీరి అవతారం అంతా, వారి టీం అంతా అబద్ధాలని అసత్యాలని ప్రజలకి మభ్యపెట్టడం కోసం, ప్రజలని ఆనాడు 2 ఎన్నికల్లో మాయమాటలు చెప్పి ఎలా అయితే అధికారంలోకి వచ్చారో మళ్ళీ అధికారంలోకి రావాలనే తాపత్రయం కోసం, ఎలాగైతే 10 సంవత్సరాల్లో క్రితం వారికి ఉన్న ఆస్తులు కానీ వారు అధికారంలోకి దిగిపోయే ముందు ఆ 10 సంవత్సరాల్లో వారికి వచ్చిన ఆస్తులు కానీ ఆ వివరాలన్నీ ఒక్కొక్కటి ఎక్కడ బయటకు వస్తాయనే ఆందోళనతో కావచ్చు, ఈ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాలు 3 నెలలు, 2 సంవత్సరాలు 4 నెలల్లో ఏవైతే ఏ ఎన్నికలు వచ్చినా అవి బై ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికల అన్నిటిలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాప్రభుత్వానికి వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత జీర్ణించుకోలేక ఆ సత్యాన్ని అరిగించుకోలేక ఇక మనం నిజం చెప్తే మళ్ళీ పుట్టగతులు ఉండవని గ్రహించి అబద్ధాలే ఏజెండాగా పెట్టుకొని నిజాలని అబద్ధాలుగా చిత్రీకరిస్తూ ఈ గడిచిన కొన్ని రోజుల నుంచి వారు ఆ ప్రేలేపనలు, ఆ రెచ్చగొట్టే తరం, ఆ శాసనసభలో
పవిత్ర దేవాలయం లాంటి శాసనసభలో వారి నడవడిక, వారి ప్రవర్తన రాష్ట్ర ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ఈ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి మీద బిల్లుల మీద పర్సంటేజ్లని, సింగరేణిలో అవకతవకలని అనేక ఆరోపణలు చేస్తే ఆ ఉప ముఖ్యమంత్రి గారి మీద మరొక సహచర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి, ఆ పౌర సరఫరాల్లో ఏదో 1000 కోట్లు అవినీతి జరిగిందని, ఈ పౌర సరఫరాలకు సంబంధించిన బియ్యాల్లో కుంభకోణాలు జరిగినాయని సహచర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ప్రేరేపణలు చేస్తూ, ఏ సన్న బియ్యం అయితే పేదోడికి ఇస్తున్నామో ఆ సన్న బియ్యం మీద ప్రజల్లో వచ్చిన స్పందన జీర్ణించుకోలేక ఆ మంత్రి గారి మీద ఒక ఆరోపణ. అదే రకంగా R&B మంత్రివర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రతి మండలం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్కి ఏవైతే రోడ్లు విస్తరణ చేసి మెరుగైన రోడ్లు ఏపించడం కోసం డ్యామ్ సిస్టంలో దేశంలోని కొన్ని రాష్ట్రాలు చేపట్టే కార్యక్రమాన్ని ఇక్కడ కూడా చేపడుతూ, కార్యక్రమాన్ని మంచి కార్యక్రమాన్ని చేపడితే ఆ పనులు జరిగితే వారి ఉనికి కోల్పోతారని ఆ కార్యక్రమం మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద ఒక నిందలు, అదే రకంగా ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు జూపల్లి గారి మీద ఏవైతే ఆ బాటిల్స్ కేసే స్టిక్కర్ల సిస్టంలో కానీ, లైసెన్సులు ఇచ్చే పారదర్శకంగా పెట్టే టెండర్ల సిస్టంలో కానీ అనేక అవకతవకలు జరిగాయని ఆ జూపల్లి కృష్ణారావు గారి మీద, అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి శాఖకు సంబంధించిన గిల్ట్ పాలసీ కానీ, టీడీఆర్ పాలసీ కానీ సంబంధించిన ఇలా ప్రతి మంత్రి మీద, చివరికి నా మీద ముందు ఏదో క్రషర్ అంటాడు, తర్వాత నాగోలులో నాదరగల్ అంటాడు, మరొకసారి పొట్టి నాగులపల్లి అంటాడు. ఇలా నా మీద అంటే ఈ కేబినెట్ ఉన్న మంత్రులందరి మీద వారికి ఉన్న బురద ఏదైతే ఉందో, వారికి ఏ బురద అయితే ఉండి ఆ బురదని మేము పక్కోడికి అంటిస్తే, ఆ మంత్రులకో ఈ ప్రభుత్వానికో పూస్తే మేము శుభ్రంగా ఉంటామని భ్రమలలో బతుకుతూ అసత్యాలని, అబద్ధాలని నిజాలుగా చిత్రీకరించడం కోసం ఎలా గడిచిన కొద్ది రోజుల నుంచి వారు ప్రవర్తిస్తున్నారో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మొన్న అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఇల్టి పాలసీ అయితే, ఏ టీడీఆర్ పాలసీ అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో అసెంబ్లీ సాక్షిగా అబద్ధాల రావు గారు, డ్రామాల రావు గారు, మీరు ఏ కమిటీని వేయమంటే, ఏ శాఖని దీనికి నిర్ణయించమంటే, ఏ ఎంక్వైరీని వేయమంటే 2004 నుంచి 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ 2026 మార్చి వరకు ఏ ఇల్ట్ పాలసీ, ఏ టీడీఆర్ పాలసీ మీద వేలాది కోట్లు అవకతవకలు జరుగుతున్నాయని మీరు చెప్తున్నారో, ఈ ప్రభుత్వం
అటువంటి ఎంక్వైరీ చేయడానికి సిద్ధంగా ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే పోక ముడుచుకొని అసెంబ్లీ నుంచి పరారైన పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూశాం. ఆనాడు మనం చూశాం ఎల్ట్ పాలసీ. ఆ ప్రభుత్వంలో కొంత వ్యక్తుల కోసం ఎల్ట్ పాలసీ తీసుకొచ్చారు. ఈనాడు ఈ ప్రభుత్వం అన్ని అంశాలతో పాటు ఇల్ట్ పాలసీని కూడా ప్రతి ఒక్కరికి పరిన్యాయం ఉండే విధంగా ఒక బ్రాడ్ మైండ్ తో ఈ హైదరాబాద్ పట్టణంలో ఇల్ట్ పాలసీని తీసుకురావడం జరిగింది. దాని మీద విమర్శలు, టీడీఆర్లు పాలసీ తీసుకొస్తే దాని మీద విమర్శలు. అసలు విమర్శలు అనేది నిజం ఉంటే ఏమన్నా జీర్ణించుకోవచ్చు, నిజం చెప్తే దాన్ని మనం సరిచేయొచ్చు. అలా కాకుండా ప్రతిదీ అబద్ధాన్నే నిజంగా చెప్పాలని తాపత్రయపడే ఈ అబద్ధాలు రావు గారికి కొన్ని విషయాలు ఇక్కడ మీ ద్వారా వారికి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. దీంట్లో ప్రధానంగా ఈ మధ్య నాదర్గులకు సంబంధించిన ఒక అంశాన్ని వారు ప్రస్తావిస్తారు. ఈ నాదర్గులకు సంబంధించిన అంశంలో సర్వే నెంబర్ 613 నాదర్గుల్ గ్రామం, బాలాపూర్ మండలం, రంగారెడ్డి జిల్లా. దీంట్లో ఉన్న విస్తీర్ణం 373 ఎకరాల 22 కుంటలు. ఇది ప్రైవేటు భూమిగా కొన్ని సందర్భాల్లో 2004 నుంచి గవర్నమెంట్ భూమిగా రకరకాలుగా అనేక కోట్లలో, అంత డీటెయిల్ గా పోవడానికి చాలా మీకు డీటెయిల్స్ ఇస్తాను, రకరకాలుగా అనేక కోట్లలో దీన్ని కొట్లాడటం జరిగింది. ఒకసారి ప్రైవేటు పార్టీలు గెలవటం, ఒకసారి ప్రభుత్వం గెలవటం, హైకోర్టులు పోవటం, ఆ హైకోర్టులు పోవటం, పోలీస్ సపోర్ట్ కూడా కోర్టు డైరెక్షన్ తెచ్చుకోవటం, ఇలా ఆనాటి ప్రభుత్వంలో కొన్ని జరిగాయి. దీంట్లో మీడియా మిత్రులు, రాష్ట్రంలో ఉండే ప్రజానికం, టీవీలు చూస్తున్న అబద్ధాలు రావు గారు వారు కూడా గమనించాల్సింది ఉంది. అయ్యా, 2014లో ఈ ప్రభుత్వంలో యునైటెడ్ ల్యాండ్ మార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, అల్ఫా ఎస్టేట్ హౌసింగ్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్, ఒమేగా డెవలప్మెంట్స్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ 3 సంస్థలకి 1/9/2014 ఆనాడు మీ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వంలోనే ఈ నాదర్గుల్ గ్రామంలోని ఈ 613 సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ చేసింది మీరు కాదా? ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసింది మీరు కాదా? ఈ రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లని 2016 సెప్టెంబర్ 24/9/2016 నాడు పిటిషన్ చేసింది మీ ప్రభుత్వంలో కాదా? ఆనాడు 2014లో కానీ 2016లో కానీ ప్రభుత్వం ఎవరున్నారు, అధికారంలో ఎవరున్నారండి అబద్ధాలు రావు గారు? ఇందాక చెప్పిన 3 కంపెనీలకి ఫైల్ నెంబర్ D/1351/2/2021-1 నుంచి లగాయతు 2021-2, 2021-3, 2011
డాష్ 3 వీళ్ళకి పిటిషన్ చేసింది ఈ ప్రభుత్వంలో అవునా కాదా? ప్రతిదీ మీడియా మిత్రులకు కూడా నేను డాక్యుమెంట్ ఇస్తాను. ప్రతిదీ డాక్యుమెంట్ ఇస్తాను. ఇది మీ ప్రభుత్వంలో ముటేషన్ చేస్తే, ఇది మీ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ జరిగితే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఏమిటి సంబంధం? అంతేకాదు ఈ డ్రామాలరావు గారు, ఈ అబద్ధాలరావు గారు ఎంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నారో మీకు చెప్తా. మీరందరూ తెలుసు. ఇది 10/2/2021 గూగుల్ మ్యాప్. ఇది గూగుల్ మ్యాప్ 10/2/2021. ఇక్కడ అప్పటికి ఏమీ ఏర్పాటు చేయలే, ఏ రేకులు పెట్టలే, ఏ రోడ్లు వేయలే. అదే రకంగా 5/12/2021 ఇదిగోండి ఈ గూగుల్ మ్యాప్ లో ఆ కలర్ తో కొన్ని ప్రాంతాల్లో మొదలు పెట్టాడు. దీంట్లో మొదలు పెట్టాడు రేకులు కట్టడం, రోడ్లు వేయటం. 5/12/2021 ఇప్పుడు నేను చూపించే ప్రతిదీ మీకు గూగుల్లో కనిపిస్తుంది. ఇది నేనేం మ్యానిపులేట్ చేసేది కాదు. ఇది నా అధికారులు, నా ప్రభుత్వము నాకు తయారు చేసి ఇచ్చింది కాదు. అదే రకంగా 5/1/2022 ఇదిగోండి 90% ఆ కలర్ తో ఉండి రోడ్లు ఫార్మేషన్ చేసింది. 90% గూగుల్లో మీకు కనిపిస్తుంది ఈ పిక్చర్. 22 అదే రకంగా అక్కడ 95% పెట్టాడు. 17/11/2022 ఇది ఫుల్ ప్లెడ్జ్ లో కలర్ తో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని 2022 11వ నెలలో పూర్తిగా మీ టైంలో సీట్లు పెట్టి దానికి ఇన్నర్ సైడ్ లో పూర్తిగా రోడ్లు వేసింది మీ ప్రభుత్వంలో కాదా? ఎవరున్నారండి అధికారంలో ఆనాడు? అబద్ధాలరావు గారు, డ్రామాలరావు గారు. 2022 నవంబర్ 17 అధికారంలో నీ దొరపాలనే ఉంది కదా. ఇది నేను తయారు చేసింది కాదు కదా. ఇలా ప్రతి మ్యాప్ లో కంటిన్యూషన్ గా ఈ ప్రభుత్వం వచ్చే నాటి వరకు ఒక 5 మ్యాపులు తెప్పించి పెట్టాను. ప్రతి మ్యాప్ లో ఈ 373 ఎకరాల 22 కుంటలకి ఈ దొరల పాలనలోనే పూర్తిగా రేకులు పెట్టించింది మీరు. దాన్ని ఈ ప్రభుత్వం మీద, ఈ మంత్రి మీద నిందలు మోపుతావా? ఎవరేశారు రేకులు? రిజిస్ట్రేషన్ ఎవరి టైంలో జరిగింది? కొటేషన్ ఎవరి టైంలో జరిగింది? ఇంకొక విచిత్రం చెప్తా. ఏమేదో వాళ్ళు నాలా చేయమంటే మేము చేయనన్నాం. ఈ నాలా చేయనందుకు మేము కోర్టుకు పోయారు. కోర్టుకు పోయిన దాని మీద మేము కొట్లాడామంటున్నాడు. కోర్టుకు ఎప్పుడు పోయారయ్యా? రెండు 2022లో
ఎస్ఎల్పి నెంబర్ అంటే వీళ్ళు చేయటం లేదని వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయారు. ఎస్ఎల్పి నెంబర్ 15/4/15 15/4/15 ఎస్ఎల్పి నెంబర్ 2022లో వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతే ఆ ఎస్ఎల్పికి 22లో పోతే నీ ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా నువ్వు దానికి కౌంటర్ వేయలే. ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా నువ్వు కౌంటర్ వేయలే దానికి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17/3/2025 గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూలో ఏ కేసులు ఏ కోర్టులో పెండింగ్ ఉంటున్నాయని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దీని మీద ప్రభుత్వ పక్షాన పూర్తిగా కౌంటరు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ప్రభుత్వ స్థలము, దీన్ని నాలా చేయలేము అని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమేశాం. నువ్వు వేయలేదే, వేసింది మేము. కౌంటర్ వేసి దీని మీద కొట్లాడుతుంది మేము. ఇది ఎట్లుంటే మరొక విచిత్రం, ఇది గుమ్మస్తా పేపర్, గుమ్మస్తా తెలంగాణ. ఇది గుమ్మస్తా తెలంగాణ. ఈ గుమ్మస్తా తెలంగాణ ఏ హృదయం అంటే శకుని మామ ఆత్మది. శకుని మామ ఆత్మది. శకుని మామ ఆత్మ ఈ గుమ్మస్తా తెలంగాణలో కొట్లాడుతుంటది. ఈ గుమ్మస్తా తెలంగాణలో హెడ్లైన్ ఏంటో చూసారా? ఈ జాగీర్లోకి మెగా ఎంట్రీ. ఈ జాగీర్లోకి మెగా ఎంట్రీ అని గుమ్మస్తా తెలంగాణలో బ్యానర్ ఐటమ్ రాస్తాడు. రాసి మూడో రోజు, ఈ ఐటమ్ రాసిన మూడో రోజే మళ్ళీ బ్యానర్ ఐటమ్ పొంగిలేటి ఈ స్థలం కబ్జా. మొదటి రోజు మెగా కబ్జా అని రాస్తావు, మూడో రోజు పొంగులేటి కబ్జా అని రాస్తావు. దీంట్లో ఆంతర్యం ఏంటి? నాకు తెలిసి ఈ మెగా ఆత్మ, ఈ శకుని ఆత్మ, ఈ శకుని పార్టీకి ఈ మెగా ఏం చేసిందో మీకు తెలియంది కాదు. అయితే ఈ ప్రభుత్వం మారిన తర్వాత, ఆ ప్రభుత్వం దిగిపోయి ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెగా ఈ ల్యాండ్ని చేసుకుంటే వారికి ఉన్న డీల్స్ ఏవైతే ఇవ్వు అనేది ఈ బ్యానర్ ఐటమ్ వేసిన రెండో రోజు ఈ గుమ్మస్తా పేపరు శకుని కొడుకు అబద్ధాలరావు ఈ మెగా అధినేత రహస్యంగా కలుసుకున్నారు. కలుసుకొని నీ వాటా నీకు వస్తుంది, నీ వాటా నీకు వస్తుంది, నీకు ఇచ్చేది నీకు ఇస్తామని సెటిల్ అయిన తర్వాత దాన్ని తిప్పి ఈ ప్రభుత్వం మీద, ఈ మంత్రి మీద నింద మోపుతాడు. మరి ఈయన రోల్ ఏంటి? అబద్ధాలు రావు రోల్ అంటే ఈ అబద్ధాలు రోల్ ఏంటాయా అంటే శకుని మామ వాళ్ళ కుటుంబమే దీన్ని షేర్ చేసుకుంటే మరి నా పరిస్థితి ఏంటి అన్నది అబద్ధాలు రావు రంగంలోకి వస్తాడు. ఈ అబద్ధాలు రావు రంగంలోకి వచ్చి దీని మీద సైన్యాన్ని వేసుకొని, వానర సైన్యాన్ని, ఈ ల్యాండ్ ఈ 373 ఎకరాలు ఈ ప్రభుత్వం
7,000 కోట్లు 7,000 కోట్లు ఇంగింది అంటాడు. అంటే అసలు ఈ నాదరగల్ ల్యాండ్ ఈ నాదరగల్ ల్యాండ్కి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిషేధిత స్థాపిత జాబితాలో 22A ప్రొవిడెంట్ లిస్ట్ లో ఉన్నదా అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. ఈ ప్రభుత్వం ఏం మార్చలే. ఒక పులిస్ స్టాప్ కామా ఎక్కడన్నా పెట్టామంటే ఏమీ పెట్టలే. లేదు మేమేమన్నా దాన్ని క్లియర్ చేసామా అంటే ఏమీ చెయ్యలే. మరి ఇదంతా ఎట్లా ఊహించి నువ్వు చేస్తున్నావు? ఈ భాగోతం ఎక్కడ బయటపడుద్దు అని, ఈ 10 సంవత్సరాల్లో చేసే నీ భాగోతం ఎక్కడ బయటకు వస్తుందోనని రోజుకొక అబద్ధం కల్పించుకొని ఈ ప్రజల మధ్య తిరగటమే తప్ప దీంట్లో అసత్యం ఎంతుందో సత్యం ఎంతుందో ఇప్పుడు నేను చూపించిన ఆధారాల ప్రకారం ఈ అబద్ధాలు రావు, డ్రామాలు రావు. ఇలా అధిపతి శకుని మామ సమాధానం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మీకు కమిషన్ వచ్చేంత వరకు ఈ ప్రభుత్వంలో ఈ కుటుంబానికి సంబంధించిన ఆస్తుల పంపకాలకు సంబంధించిన విషయాలు వచ్చేంత వరకు, అవి పరిష్కరించుకునేంత వరకు డ్రామాలు రావు, అబద్ధాలు రావు. శకుని కూతురికి కూడా ఇవ్వాల్సిన వాటాలు ఇయ్యరు. ఆమె కూడా అనేక ఆరోపణలు చేసింది అబద్ధాలు రావు మీద. ఏ ఒక్క ఆరోపణలకైనా ఈ అబద్ధాలు రావు సమాధానం చెప్తుండా? కాళేశ్వరం దగ్గర ఎత్తుకుంది. డైరీలు ఏదైతే ఫామ్ ఉందో వారి డైరీ గురించి ఎత్తుకుంది. ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన అనేక భూముల్లో మళ్ళా తిరిగి ఎలా కబ్జా చేసిందో ఎత్తుకుంది. ఏ ఒక్కటైనా సమాధానం చెప్పిండా ఆ శకున మామ కూతురికి? నేను అడిగిన ప్రశ్నలు కాదు ఇవన్నీ, నేను వేసే ప్రశ్నలు కాదు. అంటే ఈ నాదరగుల్ ల్యాండ్ కు సంబంధించిన దాంట్లో ప్రతిదీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రిజిస్ట్రేషన్ జరిగింది 2014 నీ ప్రభుత్వంలో, 2016లో ముటేషన్ చేసింది నీ ప్రభుత్వంలో, ఎస్ఎల్పి 2022లో వేస్తే కనీసం కౌంటర్ కూడా నువ్వు వేయకపోతే 2025 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి కౌంటర్ వేసి ఇది ప్రభుత్వం భూమిని కొట్లాడుతుంది. మేము 2021 నుంచి 2022 చివరి వరకు దాని చుట్టూ రేకులు పెట్టించి చుట్టూ రేట్ పెంచింది నీ టైంలో. మరి ఈ ప్రభుత్వానికి ఏమి సంబంధం? ఎందుకు ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులని, నన్ను, ఇంకొకరిని ఎందుకు లాగుతున్నావు? ఇంకొక విచిత్రమైన ఆరోపణలు చేస్తున్న దీంట్లో నా కొడుకు హర్షారెడ్డి గురించి చెప్తాడు. దీంట్లో పార్ట్నర్ అంటాడు. ఏ 3 కంపెనీలు అయితే ఈనాడు ఈ ప్రాపర్టీని క్లెయిమ్ చేస్తున్నాయో, ఏది ఈ భూమి మాదని క్లెయిమ్ చేస్తున్నాయో ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో నా పెళ్ళం కానీ, నా కొడుకు కానీ, నా కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో ఉంటే ఛాలెంజ్ అబద్ధాలు రావు. ఏదో మ్యాటర్ తీసుకొచ్చి ఎక్కడదో అవుట్డేటెడ్ కేసు తీసుకొచ్చి ఆ అవుట్డేటెడ్ కేసుని ఇదిగో అని ఒక అబద్ధాన్ని పేపర్ చూపించినట్టు చిత్రీకరించొద్దు, ఖబర్దార్ అని ఈ వేదిక ద్వారా తెలియజేస్తారు. ఇక రెండో విషయం గొట్టెనాగులపల్లి ఒక భాగవతం, ఇదొక పచ్చిబూతు. ఇది నా కుటుంబానికి సంబంధించిన కుటుంబ పంచాయతీ. వాళ్ళందరూ కుటుంబ సభ్యులు. ఎప్పుడో
60-70 సంవత్సరాల క్రితం కొనుక్కున్న భూమి అది. ఆ కుటుంబానికి సంబంధించిన భూమిలో దాంట్లో ఒక పార్ట్నర్ దగ్గర ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ టైంలో జరిగింది ఏదైతే ఉందో ఈ వట్టునాగులపల్లికి సంబంధించిన కుటుంబ విషయాన్ని తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి అంటగడతాడు. ఈ ప్రభుత్వంలో ఉండే మంత్రులకు అంటగడతారు, వారి కుటుంబ సభ్యులకు అంటగడతాడు. అసలు అక్కడ యథార్థం ఏంటి, దాంట్లో నీ స్వార్థం ఏంటి? ఏ లాభ ఆక్షేపణ లేకుండా అబద్ధాలరావు గాని, రామాలరావు గాని, శకుని మామ గాని ఏ లాభ ఆక్షేపణ లేకుండా ఇటు పుల్ల తీసి ఇటు బెటరు. దీంట్లో ఈరుకొచ్చిన లాభం ఏంటో డ్రామా చూపిస్తాను. ఈ షా కుటుంబానికి సంబంధించిన ఒక కుటుంబ సభ్యుడి దగ్గర ఒక కంపెనీ డెవలప్మెంట్ తీసుకుంది. ఆ కంపెనీలో నా కొడుకు కూడా భాగస్వామి, నలుగురితో పాటు నా కొడుకు భాగస్వామి. ఆ కంపెనీ డెవలప్మెంట్ కి తీసుకుంటే ఆ డెవలప్మెంట్ కు సంబంధించిన ఆస్తి, ఆ షా కుటుంబానికి సంబంధించిన ఆస్తి, అక్కడ ఉండే సర్వే నెంబరు మీకు ఒక్క 2 నిమిషాల్లో దీన్ని స్పష్టంగా మీకు మీడియా మిత్రులకే కాదు రాష్ట్రంలో ఉండే ప్రజానికం కూడా చూస్తుంది, ఒక్కొక్కటి చూడాల్సిందిగా విన్నవించుకుంటున్నాను. ఈ వట్టినాగులపల్లిలో వారు చెప్తున్న భూములు, ఇది వట్టినాగులపల్లిలో వారు చెప్తున్న భూములు. ఈ భూముల్లో ఏందయ్యా అంటే ఈ గ్రీన్ కలర్ కి సంబంధించింది ఆ ఓము ఈ ఓము అని ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది కదా. ఈ అబద్ధాలు రావు, ఈ డ్రామాలు రావు. ఈ శకుని మామకు సంబంధించిన సంస్థ ఆ ఓము ఈ ఓము అనే ఒకటి ఉంటుంది. ఈ డాక్యుమెంట్ కూడా మీకు ఇస్తా. ఈ ఆ ఓము ఈ ఓమికి సంబంధించిన సంస్థ ఇదిగోండి, ఈ గ్రీన్ కలర్ కి సంబంధించిన డెవలప్మెంట్, బ్లూ కలర్ కి సంబంధించింది ఇంకొకరు తీసుకున్నారు. దాంట్లో నా కొడుకు ఒక భాగస్వామి. ఇక ఈ రెడ్ కలర్ కి సంబంధించింది ఆ షా కుటుంబంలో కొట్లాడే పంచాయతీ ఉన్నది. ఇది ఒరిజినల్ గా ఈ భూమి మొత్తం కూడా షా కుటుంబానికి సంబంధించింది, వారు అన్నదమ్ములది. దీంట్లో ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈ ఓఆర్ఆర్ ని ఏర్పాటు చేసేటప్పుడు ఈ ఓఆర్ఆర్ లో ఈ సర్వే నెంబర్లకు సంబంధించిన కొంత ఆస్తి గవర్నమెంట్ ఎక్వైర్ చేసింది. ఎక్వైర్ చేసినప్పుడు భూమి తగ్గింది. భూమి ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఎవరైతే బలవంతులు ఉంటారో, ఎవరైతే అధికార పార్టీ అండుంటుందో వారు ఇది నాది ఫెన్సింగ్ వేసుకొని డిమార్కేషన్ చేసుకొని చుట్టూ ఫెన్సింగ్ చేసుకుంటారు. అలా చేసుకున్నదే ఈ గ్రీన్ పార్ట్ ఆ ఓము ఈ ఓము అనే కంపెనీ చేసుకుంది. ఒక ఓనర్ దగ్గర నుంచి. ఇది షా కమ్యూనిటీకి సంబంధించింది కాదు, వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళు కొంటారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇస్తా. ఈ ఆ ఓము ఈ ఓము ఏదైతే ఉందో వీళ్ళ కోసమని ఈ ఓఆర్ఆర్ లో పోయిన భూమి మాకు సంబంధం లేదని, మా బిట్టు ఇది అని ఈ గ్రీన్ పార్టీకి సంబంధించిన 21 ఎకరాల 28 కుంటలు వీరు పొజిషన్ లోకి వచ్చారు. ఎప్పుడైతే ఓఆర్ఆర్ పోయిందో, ఓఆర్ఆర్ పోయిన తర్వాత ఆ ఓఆర్ఆర్ లో వాళ్ళ షేరు డిలీట్ చేసుకోకుండా ఏదైతే ఉందో ఆ కుటుంబంలో వచ్చిన సమస్య అది.
దానికి ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు. దీన్ని 2020 ముందు 23 19/8/2023 ఈ 19/8/2023 నాడు ఇది ఒరిజినల్ గా 111 ల్యాండ్. సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం ఇంకా 15 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందనంగా ఈ భూమిని ఆ శకున మామకు సంబంధించిన ఆఓము ఈఓము అనే కంపెనీ డెవలప్మెంట్ కి తీసుకున్న ల్యాండ్ ని నాలా కన్వర్షన్ ఆనాటి ప్రభుత్వం చేసింది. కేవలం 15 రోజులు 18 రోజులు ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు చేసి దాంట్లో అనేక లావాదేవీలు పెట్టుకుని దాని చుట్టూ ఫెన్సింగ్ చేశారు, రేకులు పెట్టారు, పెట్టి దాన్ని పొజిషన్ లో తీసుకున్నారు. ఈ అమాయకుడైన సర్వే నెంబర్ 245 ఈ షాక్ సంబంధించిన కుటుంబ సమస్యలు ఏదైతే ఉందో ఇప్పుడు మాట్లాడే షాక్ సంబంధించిన దాంట్లో ఈ భూమి అతన్ని రెచ్చగొట్టి దీన్ని పరిపరి విధాలుగా చిత్రీకరించే విధంగా చిత్రీకరించారు. దానికి కారణం ఇక్కడ వీళ్ళకి గ్రీన్ లో డెవలప్మెంట్ లో రావాల్సిన లావాదేవీలు యథార్థంగా పోయిన భూమి తగ్గితే దాని ప్రకారం వాళ్ళ షేరు తగ్గుద్ది. షేరు తగ్గుద్దని ఏకైక లక్ష్యంతో ఈ షాని రెచ్చగొట్టి ఈ రాద్ధాంతం అంతా చేసి దీంట్లో ఈ ప్రభుత్వానికి సంబంధం ఉంది, ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలకు సంబంధం ఉందని దీనికి ఒక రంగేస్తాడు. దీంట్లో ఇంకో పచ్చబద్ధం ఆడతాడు. ఇది పల్లవిష ఎవరైతే ఈ రెడ్ కలర్ కి సంబంధించిన ఓనర్లో ఒక ఓనర్ వాళ్ళ కూతురు, ఆమె స్వయంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి ఒక లెటర్ రాస్తుంది. ఏదైతే మీరు సర్వే చేయాలంటున్నారో ఈ సర్వే చేసే మీ నోటీసు మాకు అందింది, అసలు ఈ సర్వేకి సంబంధించిన మా భూమి ఇది అని ఆమె నోటీసు అందినట్లు అక్నాలెడ్జ్మెంట్ కి సంబంధించిన మ్యాటరు ఈ లెటర్ లో ఉంది. తన స్వతస్థులతో రాసిన లెటరు. వీళ్ళేమంటారంటే అసలు వాళ్ళు నోటీసే ప్రభుత్వం సర్వే చేస్తున్నట్టు వాళ్ళకి ఇవ్వలేదు, సర్వే చేసేది ఆ కుటుంబానికే తెలియదు అని విచిత్రమైన ఆరోపణలు చేస్తున్నారు. దీంట్లో దీని అసలు రహస్యం మీకు మళ్ళీ చెప్తున్నాను స్పష్టంగా. దీనికి సంబంధించి దీంట్లో నా కొడుకు కేవలం డెవలప్మెంట్ కు తీసుకున్న కంపెనీలో పార్ట్నరు. అది డెవలప్మెంట్ కి తీసుకున్నా తప్ప దాన్ని కొనలేదు. దాన్ని సర్వే చేయడానికి మాకు నోటీస్ ఇస్తుందని ఆ వ్యక్తిరాలే ఆమె అన్నది. దీంట్లో ఈ అబద్ధాలు రావు, డ్రామా రావు, ఈ కంపెనీ ఎంటర్ కావడానికి కారణం ఆ ఓము ఈ ఓముకి సంబంధించిన భూమిలో కొంత భూమి ఓఆర్ఆర్ లో పోయింది, తగ్గితే ఆ ప్రోరేటా తగ్గుద్ది. కాబట్టి దీనికి ఒక కథ అల్లి దీన్ని ఈ ప్రభుత్వం మీద రుద్దటం బాధాకరం. ఏది ఏమైనా ఇది ఆనరబుల్ కోర్టులో ఉంది.
కఠినమైన తీర్పిస్తే ప్రభుత్వం తప్పకుండా ఆ తీర్పుకి కట్టుబడి ఉంటుంది. దీంట్లో ప్రభుత్వం ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు. దీనికి ఒక రంగేస్తాడు. ఇక దీనికి సంబంధించింది ఆఓము ఈఓమి డెవలప్మెంట్ డాక్యుమెంట్లు కూడా మీకు ఇస్తా. మూడోది, అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం మీద ఎలా అబద్ధాలు మాట్లాడాడో, అది కూడా పచ్చి బూతులు, పచ్చి అబద్ధాలు మాట్లాడాడు అబద్ధాల రావు గారి గురించి మీకు మళ్ళీ ఇది కూడా చెప్తా. దీంట్లో ఏదైతే ఈ కొత్వాలగూడలో క్రషర్కి సంబంధించిన సబ్జెక్ట్, రాఘవ కన్స్ట్రక్షన్స్ అనేది రేడియల్ రోడ్స్ ఒకటి చేస్తుంది హైదరాబాద్ లో. ఆ రేడియల్ రోడ్ చేసే డిపార్ట్మెంట్ కి మెటల్ సప్లై చేసేది తిరుమల కన్స్ట్రక్షన్స్. ఈ తిరుమల కన్స్ట్రక్షన్స్ అనేది 2006-7 నుంచే అక్కడ క్రషర్ నడుపుకుంటుంది. ఓఆర్ఆర్ రాకముందు నుంచి అక్కడున్న రైతుల దగ్గర ల్యాండ్ లీజులకు తీసుకొని సుమారు 20 సంవత్సరాల క్రితం కుమార్ రాజు అనే అతను అక్కడ క్రషర్ నడుపుకుంటున్నాడు. ఆ ల్యాండ్ లో అతనికి చిన్న హౌజ్ ఉంటుంది. పవర్కి సంబంధించిన బిల్లులు ఉంటాయి, ఇవాళ బిల్లులు కావాయి, ఎప్పటి నుంచో వస్తున్న కరెంటు బిల్లులు, ఇతరత్ర అన్ని ఫుల్ ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉంటుంది. దీనికి రాఘవ కన్స్ట్రక్షన్స్ కి ఏమి లింకు కలుపుతాడంటే, మోకాలకి బోడిగుండుకి లింకేసి ఇది రాఘవ కన్స్ట్రక్షన్ కి సంబంధం ఉంటుంది అంటాడు. ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రికి సంబంధించిన కుటుంబ కంపెనీ అంటాడు. దీనికి సంబంధించిన దాంట్లో తిరుమల కన్స్ట్రక్షన్స్, తిరుమల మెటల్ ఇండస్ట్రీస్, ఈ తిరుమల మెటల్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో కరెంటు బిల్లు అక్కడే ఉంటుంది, కరెంట్ ఉంటుంది. అఫీషియల్ గా వాళ్ళకి జిఎస్టికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా మీకు ఇస్తాను, అక్కడే ఉంటుంది. దీనికి సంబంధించిన దాంట్లో ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ఈ పొల్యూషన్ ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో ఉండే క్రషర్లన్నీ తీసేయమని ఆదేశించారు. దాంట్లో భాగంగా ఇతను క్రషర్ తీసేసిన తర్వాత ఏ రాఘవ కన్స్ట్రక్షన్ కి మెటీరియల్ రిక్వైర్మెంట్ ఉందో దానికి సంబంధించింది ఆనాటి ప్రభుత్వంలో బుద్వేల్లో 100,000 ఎకరాలు ఆక్షన్ పెట్టారు. ఆ బుద్వేల్లో ఆక్షన్ పెట్టిన ప్రదేశంలో ఏదైతే రాక్ బ్లాస్ట్ చేసి రాక్ని పగలగొట్టి రోడ్లు ఫార్మేషన్ చేసే ఆ రాకు మొక్క ఏదైతే ఉందో ఆ మొక్కకు సంబంధించిన మొక్కుని క్రష్ చేస్తే తిరుమల ఇండస్ట్రీ, మెటల్ ఇండస్ట్రీ వాళ్ళు క్రష్ చేస్తే వాళ్ళ దగ్గర ఈ రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళు కొనుక్కున్నారు. దానికి పూర్తి డాక్యుమెంట్లు ఉన్నాయి. ఆ క్రషరు ఒరిజినల్ గా ఆంధ్రప్రదేశ్ లో కర్నూలులో రాఘవ కన్స్ట్రక్షన్ క్రషర్, అక్కడ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అమ్మేటప్పుడు ఈ తిరుమల కన్స్ట్రక్షన్, తిరుమల మెటల్ ఇండస్ట్రీ వాళ్ళు కొనుక్కున్నారు. ఆ క్రషర్ వాళ్ళు పెట్టుకొని కొత్తగా ఏమీ కోరీలు ఆ తిరుమల మెటల్ ఇండస్ట్రీ వాళ్ళు చేయలేదు. ఒక్క రాయి, ఒక్క బాంబు బాస్ట్ కూడా చేయకుండా బుద్వేలు ల్యాండ్ లో ఏవైతే రోడ్లు వేస్తున్నారో ఆ రోడ్లకు వచ్చే స్పాయిలు తిరుమల కన్స్ట్రక్షన్స్, తిరుమల ఇండస్ట్రీ మెటల్స్ వాళ్ళు క్రష్ చేస్తే వాళ్ళ దగ్గర రాఘవ కన్స్ట్రక్షన్ కొని
వాడుకోవటం జరిగింది. దీంట్లో ఆర్టీఏ కింద ఈ అబద్ధాలరావు టీం ఈ డిపార్ట్మెంట్ మైనింగ్ అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళనే లెటర్ అడుగుతారు. దాంట్లో మైనింగ్ వాళ్ళు అసెంబ్లీలో ఇదిగో పేపర్ అని చూపించేది ఏంటంటే అంటే దాంట్లో మీరు సేన్ రైజ్ ఎంత కట్టాలి, రాఘవ కన్స్ట్రక్షన్ సేన్ రైజ్ ఎంత కట్టాలి అనేది ఆ లెటర్ లో ఉన్న సారాంశం. ఆ లెటర్ కూడా మీ అందరికి ఇస్తా. ఆ మెటల్కి సంబంధించిన సేన్ రైజ్ అనేది హెచ్ఆర్డిసిఎల్ ఏవైతే రేడియల్ రోడ్లు ఫార్మేషన్ చేసే డిపార్ట్మెంట్లు వాళ్ళకి లెటర్ రాస్తారు. వాళ్ళు 2,77,00,000 కడతారు. మళ్ళీ 2 కోట్లకు నిన్ననో మొన్ననో మళ్ళీ కట్టినట్టున్నారు. అంటే రాఘవ కన్స్ట్రక్షన్ కి ఈ క్రషర్ కి సంబంధం ఏంది? క్రషర్ ఉన్న ప్రదేశం మొదటి నుంచి తిరుమల ఇండస్ట్రీ మెటల్ ఇండస్ట్రీ వాళ్ళది అనేది చాలా స్పష్టంగా ఓల్డ్ డాక్యుమెంట్ ఉంది. కరెంటు బిల్లులు కానీ ఆనాడు వాళ్ళు రైతులతో రాసుకున్న అగ్రిమెంట్లు కానీ ఆనాడు అతని క్రషర్ అక్కడ ఉందనేది కానీ పూర్తి ఎస్టాబ్లిషన్ సంబంధించిన డాక్యుమెంట్ ఉంది. అయితే తర్వాత నీకు సమాధానం చెప్తున్నా. ఈ పేపరు కథ చెప్తా కదా. అయితే దీనికి సంబంధించిన దాంట్లో ఏదైతే ఈ తిరుమల మెటల్ ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో జిఎస్టీకి సంబంధించింది అక్కడే ఉంటుంది అదే అడ్రస్ తో. ఇతరత్ర సంబంధించింది మొత్తం కూడా ఆ తిరుమల మెటల్ ఇండస్ట్రీకి సంబంధించినదే పూర్తి ఆధారాలతో ఉన్న పేపర్లు మీకు ఇస్తా. పవర్ బిల్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది. రాఘవ కన్స్ట్రక్షన్ కి ఆ క్రషర్ కి సంబంధం ఏంది? ఎట్లంటావు అంటే ఇదిగో అధ్యక్ష అని అసెంబ్లీలో చెప్తాడు ఆ అబద్ధాలరావు గారు. ఉరిదీయమంటాడు. లీటర్ పెట్రోల్ కొనడానికి 100 రూపాయలు ఉంది కానీ అగ్గెపెట్టలేదనే అబద్ధపు మాట ఎంతుందో ఈ ఉరితీయమనే మాట కూడా అంత పచ్చి అబద్ధం. అంటే డ్రామాలు, అబద్ధాలు, నిజాలని అబద్ధాలుగా, అబద్ధాలని నిజాలుగా చిత్రీకరించాలని తాపత్రయపడటం. దీనికి కారణం ఒక్కటే, ఈ ప్రభుత్వం మీద బురద చల్లితే, ఈ ప్రభుత్వం మీద అపనిందలు మోపితే, మళ్ళీ జనము నమ్మితే మళ్ళీ మేమేమన్నా అధికారంలోకి వస్తామేమని పదే పదే తాపత్రయం. మనకి తెలుసు ఒక చిన్న కథలు గ్రామీణ ప్రాంతాల్లో చెప్పుకుంటారు. అటవీ ప్రాంతాల్లో జీవరాశులు ఉంటాయి. ఈ జీవరాశులు ఒకరోజు ఒక సింహం ఒక పంది ఎదురుపడ్డాయట. సింహం అడవి పంది ఎదురుపడ్డాయట. పంది ఈ సింహాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుందట. నువ్వేం చేయలేవు, నువ్వు వచ్చేయలేవు, నువ్వు ఇచ్చేయలేవు, నువ్వు ఎత్తుగా లావుగా ఉన్నావు అని ప్రేలాపల్లో పేలుతుందట. పేలి 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 సింహానికి ఒక స్టేజ్ లో కోపం వచ్చిందట. వస్తే సింహం 2 అడుగులు ముందుకేసేసరికి ఈ అడవి పంది పక్కనే ఒక పెద్ద గుంట ఉందట, బురద గుంట. పోయి ఆ బురద గుంటలో పోయి మొత్తం ఆ బురద పూసుకొని వచ్చి ఇప్పుడు రమ్మంటుందట. అంటే అది బురద రాసుకుంటే ఆ బురద సింహం రాసుకుంటది. 10 సంవత్సరాల్లో ఏవైతే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఆ బురదని
ఈ ప్రభుత్వానికి అంటగట్టాలని ఎంత తాపత్రయపడుతుందో ఆ టీము అబద్ధాలరావు గారు గాని రామాలరావు గారు గాని వాళ్ళ పితామహుడు శకునమామ గారు గాని ఎలా తాపత్రయపడుతున్నారో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు ఒక ఈ 3 అంశాలే కాదు, ప్రతిరోజు నిరంతరం ఒంటి నిండా విషం నింపుకొని ఈ విషయాన్ని మనం ఎట్లా మునిగిపోయాం, మనకు ఒంటి నిండా ఎట్లా బురదంటింది, ధరణి టైమ్స్ జరిగిన అవకతవకలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఈ ఒక్కొక్కటి వచ్చే దాంట్లో ఫోరెన్సిక్ ఆడిట్ లో ఫస్ట్ 2 జిల్లాలు వచ్చింది, మిగతా జిల్లాల్లో రాబోతుంది. ఇవన్నీ రాకముందే, ఇవన్నీ పెట్టకముందే మనం బురద ముందు మనకు అంటింది వాళ్ళకు పూస్తే ఇద్దరం బురద రాసుకున్న వాళ్ళం అవుతామని పగటి కళలకు అంటున్నారు ఆ డ్రామాల కంపెనీ. నేను అడుగుతున్నా, మీరు అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చి అధికారంలో దిగే ముందుకి ఈ రామాలరావు గారు గాని ఈ అబద్ధాలరావు గారు గాని ఈ శకునమామ గారికి కానీ వీరి కుటుంబానికి కానీ ఉన్న ఆస్తులెంత, ఈనాడు మీకున్న ఆస్తులెంత, మీ పార్టీకి దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు అంటున్నారు అసెంబ్లీలో అబద్ధాలరావు అంటాడు, డామాలరావు వెనుకుంటే చప్పట్లు కొడతాడు, కొట్టి గ్యాంగ్ ఎట్లా బెల్లాలు కొట్టుద్ది. నేను అడుగుతున్నా, రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరితో మీకు తెలియదా అని. రాఘవ కన్స్ట్రక్షన్స్ తెలంగాణ ప్రజలకు తెలుసో లేదో కానీ మిస్టర్ అబద్ధాలరావు, డ్రామాలరావు, శకును మామ, రాఘవ కన్స్ట్రక్షన్ మా చేతి నీళ్ళు తాగినోళ్ళు మీరు. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో? రాఘవ కన్స్ట్రక్షన్స్ మా చేతి నీళ్ళు తాగినోళ్ళు మీరు. ఎవరిదో ప్రజలకు తెలుసో లేదో కానీ ఈ అబద్ధాలరావుకి, డ్రామాలరావుకి బాగా తెలుసు. అంతేకాదు మాయ మాటలు చెప్పి తడిపట్టడం, నన్ను నీ పార్టీలోకి తీసుకొచ్చి గొంతు కోసిన తర్వాత ఈ పార్టీకి ఇదే రాఘవ కన్స్ట్రక్షన్స్ నుంచి అఫీషియల్ గా వైట్ గా ₹1 కోటి ఇచ్చామన్న సంగతి మర్చిపోయావా అబద్ధాలరావు? అప్పుడే ఎన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారా డ్రామాలరావు? మోచేతి నీళ్ళంటే ₹1 కోటితో కాదు, ఈ మోచేతి నీళ్ళ స్టోరీ ఏంటో మీ అంతరాత్మకు తెలుసు. అంతేకాదు గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభ సమావేశంలో డైరెక్ట్ గా చెప్పారు, మీకు ఛాలెంజ్ ఇస్తారు, ఈ ప్రభుత్వంలో ఉండి ఏ మైనింగ్ అయితే నువ్వు అంటున్నావో రాఘవ కన్స్ట్రక్షన్స్ సంబంధం ఉందని దాని మీద రోడ్లకేసే మెటలకు సంబంధించిన క్రషర్ మీద సిబిసిఐడి ఎంక్వైరీని చేస్తూ ప్రభుత్వంలో ఉన్న ఒక సభ్యుడి మీద నువ్వు ఆరోపణలు చేస్తే ఈ ప్రభుత్వ చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి ఎంక్వైరీ ఆ కంపెనీకే కాదు విదేశాలకి వేలాది కోట్ల రూపాయలకు సంబంధించిన విలువైన గ్రానైట్ సంపదని ఎలా దోసుకుపోయారో
ఆ కంపెనీలకు సంబంధించిన అంశం 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది లగాయతు ఇప్పటి వరకు ఏ మైనింగ్ డిపార్ట్మెంట్ మీరు 10 సంవత్సరాల పరిపాలన ఉన్నప్పుడు అబద్ధాలు రావు, డ్రామాలు రావు, శకున మామ ముగ్గురే మంత్రులు ఆ శాఖకి. ఈ ముగ్గురు ఎలా ఎన్ని సెక్టార్లలో దోచుకున్నారో ప్రతిదీ ఈ సిబిసిఐడి ద్వారా ఎంక్వైరీలో వస్తుంది. అంతేకాదు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పారదర్శక ఎంత చిత్తశుద్ధితో ఉంటుందో చూడండి. ఒట్టనాగలపల్లిలో ఒక వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఎవరి పేరైతే దాంట్లో రాశారో దాన్ని కూడా ప్రభుత్వంలో ఉన్న ఇలాగా వాళ్ళ పేర్లు తీసేలా ఎఫ్ఐఆర్ చేసింది ఈ ప్రభుత్వం. దానికి నిదర్శనం మా చిత్తశుద్ధి. ఇలాగా ప్రభుత్వంలో ఉన్నారని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కంప్లైంట్ ఇచ్చిన మాత్రంలో ఆ పేర్లు తీసేయాలని ఎవరు చెప్పరు కూడా. అయినా యాజిటేట్ గా ఉన్న పేర్లు ఎఫ్ఐఆర్ చేశారు. రేపు విచారణలో ఏది ఇవాళ కోర్టు పరిధిలో ఉంది, నేను ఎక్కువ మాట్లాడినా విచారణలో తప్పకుండా చేసింది ఎవరు, ఆ చేసిన దాని వెనక ఎవరి పాత్ర ఉందో, ఏ ఓము పాత్ర ఉందో ఆ ఓముకి వత్తాసు పలికే వాళ్ళు ఎవరో తప్పకుండా వస్తుంది. అంతేకాదు నేను ముక్కుసూటిగా మళ్ళీ అడుగుతున్న అబద్ధాల రావుని వారి టీమును అడుగుతున్నా, మేము ప్రశ్నించడంలా శకున మామ కూతురు మీ మీద 10 అభియోగాలు చేసింది. ఏమి 10 అభియోగాలకు ఒక్క అభియోగానికి కూడా సమాధానం చెప్పలేదు. అబద్ధాలు ఏమి సమాధానాలు లేవా? సమాధానాలు ఉండి ఉంటే నోరు తెరవచ్చు కదా. ఈ కుటుంబ పంచాయతీలు, ఈ కుటుంబానికి సంబంధించిన ఆస్తులు, ఈ కుటుంబానికి సంబంధించిన వివరాలు మాకు మా ప్రభుత్వానికి సంబంధించింది కాదు. అయినా కూడా ఈ కుటుంబ పంచాయతీలు తీసుకొచ్చి ప్రజల పంచాయతీలాగా ఈ కుటుంబ విషయాలు తీసుకొచ్చి ఈ ప్రభుత్వ విషయాల్లాగా మీరు ఎలా తీసుకొస్తారు? మీరు ఎలా మాట్లాడతారు? ఈ బురదని పక్కోళ్ళందరికీ ఈ ప్రభుత్వానికి ఎలా బురద రాయాలని చూస్తారు? అంతేలే. గ్రామీణ ప్రాంతంలో ఇంకొక సామెత ఉంది, గజ్జి కుక్క. ఊళ్ళో ఒక సావు, ఒక శుభకార్యం జరుగుతుంటే వంటలు ఏర్పాటు చేస్తుంటారు, వంటలు చేసేటప్పుడు కొన్ని గజ్జి కుక్కలు ఉంటాయి ఆడ. ఆ గజ్జి కుక్కని ఆ వంటల దగ్గరికి రావద్దని ఆ పనోళ్ళు ఎంతసేపు పారదోరాలన్నా గజ్జి కుక్క పోతుందా? అక్రమ ఆస్తుల కోసం, అక్రమ సంపాదన కోసం తాపత్రయపడే ఆ వంటల్లాంటి ఈ ప్రభుత్వ సొమ్ముని కొల్లగొట్టాలని, ఇంకా దౌర్జన్యం చేసి బెదిరించి భయపెట్టి, ఇంకా అధికారంలో మేమే ఉన్నామని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ, ఇంకా అధికార దర్పాన్ని ప్రదర్శించాలని చూస్తే గజ్జి కుక్కకు పట్టిన కథే పట్టుద్ది.
చివరగా అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాలు చర్చిద్దామని, ఆ అంశాలు తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకి ఉపయోగపడే విధమైన ఒక అర్థవంతమైన చర్చలో పాల్గొంటారని ఈ ప్రభుత్వం తలంచింది. అయినా కూడా అలా కాకుండా కేవలం వారి స్వలాభం కోసం, వారి స్వార్థం కోసం, వారి అక్రమ ఆస్తులని కాపాడుకోవటం కోసం భయభ్రాంతులను చేయడాలి అని ఇలా తాటాకు చప్పుళ్లు చేస్తేనో, ఇట్లా కారు కోతల కూస్తేనో, ఇందాక ఉదాహరణ చెప్పిన ఆ అడవి పందిలాగా గజ్జి కుక్కలాగా చేస్తేనో ఈ ప్రభుత్వం భయపడదు. ఈ ప్రభుత్వం భయపడదు. చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇందాక అడవి పంది ఎలా బురదను పూసుకొని వచ్చి ఆ శివానికి పూయాలని తాపత్రయపడితే ఆ శివం తిరగబడి అడవి పందిని ఆ బురదలోంచి లేకుండా తొక్కి చూపిస్తుంది. ఈ అక్రమాల చిట్ట, ఈ భూదందాల చిట్ట ఈ అధికారంలో ఉన్నప్పుడు చేసిన లిస్టులు ఒక్కొక్కటి నా మిత్రులు ఇస్తున్నారు. ఒక్కొక్కటి బయటికి తీసే సందర్భం తప్పకుండా తొందరలోనే ఉంటది. ఈ తాటాకు చప్పట్లకి భయపడం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. భట్టి గారి మీద ఒకరోజు కామెంట్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద మరొక రోజు కామెంట్, జూపల్లి కృష్ణారావు గారి మీద ఒకరోజు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద ఒకరోజు, ఎవరి మీద నువ్వు మోపటం నీకు ఈజీ. ఎందుకంటే ఆ అబద్ధాలు అనే ఇంటి పేరుతో పుట్టినోడు కదా, అబద్ధాల అడ్రస్ తో పుట్టినోడు కదా. ఈ తాటాకు చప్పుళ్ళకి భయపడం మిస్టర్ హరీష్ రావు అండ్ కేటీఆర్. అండర్లైన్ చేసుకో, భయపడం. నీ దగ్గర ఏం చట్టా ఉంటే ఈ ప్రభుత్వం ఈ చట్టాల కోసం కాదు, పారదర్శకంగా ప్రతిదీ పబ్లిక్ చూస్తుంది. ఇది ప్రజాప్రభుత్వం. రోజుకు ఒక డ్రామా తీసుకొచ్చి, రోజుకు ఒక మంత్రి మీద ఏదో గుడ్డ కాల్చి మీదేసి సునకానందం పొందటం కాదు. ఇంకా నీ సునకానందం మాటలతో, ఇంకా నాకు చెప్పిన ఆ పేపర్, ఏ పేపరు దాని పేరు, గుమ్మస్తా పేపర్ని నువ్వు 4 ఫుల్ పేజీలు రాసుకో. నువ్వు ఒక్కడో రాసుకునేది ఈ గుమ్మస్తా పేపరు. ఆ శకుని ఆత్మ ఘోషిస్తుంటది దీంట్లో. నేను దీన్ని చూసి ఇటువంటి 100 రాసుకో. ఈ గుమ్మస్తా పేపర్ జాతకం కూడా తొందరలో బయటకు వస్తుంది. ఈ గుమ్మస్తా పేపర్ ఏదైతే ఉందో దీని జాతకం కూడా ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో ఈ గుమ్మస్తా పేపరు చరిత్ర బయటికి రాబోతుంది. ఈ తాటాకు చప్పుళ్ళకి, ఈ అహంకారాలకి, ఈ కళ్ళబొల్లి మాటలకి, ఈ అగ్గిపెట్టెల డైలాగ్కి భయపడేది కాదు. కానీ ఇప్పటికీ మీడియా మిత్రులు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ అబద్ధాలరావు పేరు, అబద్ధాలరావు బాగుంటుందా, బ్లాక్మెయిల్ రావు బాగుంటుందా, అగ్గిపెట్టెరావు బాగుంటుందా? తప్పకుండా రాష్ట్ర ప్రజలు సూచనలు ఇవ్వాలని, ఏ పేరైతే వీరికి ఫిట్ అయిందో ఆ పేరుని సూచించాలని మరొక్కసారి రాష్ట్ర ప్రజలని, మీడియా మిత్రులని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
తప్పకుండా మిత్రమా, ఎందుకంటే ఆ సంస్థలో పనిచేస్తున్నారు కాబట్టి మీరు అడగాల్సింది తప్పులేదు. దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేశాం. ఈ సిబిసిఐడి ఎంక్వైరీలో దోషులు ఎవరైనా దాని కింద ఏ అబద్ధాలు డ్రామా ఉందో, ఎవరు డ్రామా ఉందో తప్పకుండా బయట వస్తుంది. మీరేం చేస్తారు పాపం, ఏదో ఒక క్వశ్చన్ అడగాల, ఏదో ఒక క్వశ్చన్ మీరు అడగాల. అడగకపోతే మళ్ళీ మీరు నాకేదో సపోర్ట్ చేస్తున్నట్టు వాళ్ళ ఉద్యోగం నుంచి అయినా తీసేసే నిజాతిరీచమైన మనుషులు వాళ్ళు. ఎస్ 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 అన్నా. నాదరగులకు సంబంధించిన దాంట్లో ఈ ప్రభుత్వంలో చిన్న పులి స్టాప్ కామా పెట్టలేదు. 2025లో ఈ ప్రభుత్వం వచ్చి నేను రెవెన్యూ మంత్రిగా ఈ ప్రభుత్వంలో ఉన్న తర్వాతనే ఆనాటి పెద్దలు వేసిన ఎస్ఎల్పికి కౌంటర్ వేసింది ఈ ప్రభుత్వం. 22లోనే ఆ భూమి ఉంది, కోర్టు పరిధిలో ఉంది. ఈ కోర్టు పరిధిలో ఉన్న భూమి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేకులు పెట్టి, ఇందాక మీకు అన్ని చూపించాను గూగుల్ మ్యాప్లు ఇతరత్ర. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎస్, మీరు వేసిన